చూసావా నీ భార్య నిన్నెంత ప్రేమిస్తుందో. కానీ నువ్వేం చేసావు? వయసు అయిపోయిందని వదిలేశావు. ఇంత జరిగినా నీ వెంట నేనెందుకొచ్చానో తెలుసా? ఓన్లీ వన్ థింగ్, మానవత్వం. ఆఫ్టర్ ఆల్ 4 రోజులు నీ వెంట తిరిగినందుకు నా మనసు కరిగింది. అలాంటిది 40 సంవత్సరాలు నీతో కాపురం చేసిన ఆవిడ్ని ఎలా వదిలేయాలనిపించింది నీకు? అంతేలే, ఆడదాని మనసు మీకెలా తెలుస్తుంది? ఆపు ఆపు. నా కుటుంబాన్ని నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకేం తెలుసు? అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ నీ మీద ఉన్న రెస్పెక్ట్తో నాకు చెప్పాలనిపిస్తుంది. అది 1980, అప్పుడే నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. వార్తలు చదువుతున్నది విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి టి అంజయ్ గారు ప్రజలకు ఉపయోగకరంగా కొన్ని పథకాలను ప్రవేశపెట్టారు. పిల్లలకు ముఖ్యం కాబట్టి సమాజంలో జరిగే సమాచారాన్ని సేకరిస్తున్నాను. నువ్వు వెళ్ళి లోపల చదువుకోరా చిన్నోడా. స్కూలుకు పంపించి ప్రోత్సహించవలసిందిగా తల్లిదండ్రులను కోరుతున్నారు. నమస్కారం రావు గారు. పంతులు గారు నమస్కారం. నమస్కారం, రండి కూర్చోండి. ఏమండి పంతులు గారు, మా పెద్దబ్బాయి పెళ్లి సంబంధం గురించి చెప్పాను, ఎంతవరకు వచ్చింది? అయ్యా, మీ స్థాయికి తూగే సంబంధమే చూశానండి. 200 ఎకరాల కొబ్బరి తోట, అబ్బో 100 ఎకరాల అరటి తోట, 300 ఎకరాల మాగాని, ఒక్కతే కూతురు. అమ్మాయి పేరు జానకి. జాతకాలు కూడా చాలా బాగా కలిశాయండి. మరి మీరు అంటే ఈ సంబంధం ఖాయం చేస్తానండి నేను. అలాగే పంతులు గారు, ఆ సంబంధమే ఖాయం చేయండి. ఏమండి పంతులు గారు, బాగున్నారా? మీ దయ వల్ల బాగానే ఉన్నానమ్మా. భలే మాట్లాడతారండి మీరు. పంతులు గారు కదా, ఆ మాత్రం ఉంటుంది మరి. అయ్యా, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంబంధం కనుక మీ అబ్బాయి చేసుకున్నాడంటే ఈ జిల్లాలోనే ఇలాంటి జాతకం ఎవ్వరికీ రాదనుకోండి. పంతులు గారు, ఇంకెందుకు ఆలస్యం, ఈ సంబంధమే ఖాయం చేసేసుకుందాం. ఏమండి, ఒక్కసారి పెదబాబుని అడిగితే బాగుంటుంది కదండి. వాడినేంటి అడిగేది, మనం ఏం చేసినా వాడి సంతోషం కోసమే కదా. పంతులు గారు, మీరు ఖాయం చేయండి. ఇంతకీ పెదబాబు ఎక్కడా? ఒకసారి ఏంటా ఎక్కడున్నావు? ఎవడన్నా వస్తానన్నాడా? నువ్వు వస్తావని ఓసి నీ సెగలో పూలెట్ట. ఎంత ఇట్టమే నేనంటే నీకు చాలా ఇష్టం తెలుసా, కానీ నువ్వే నన్ను పట్టించుకోవడం లేదు. అంత మాట నిజమేంటే? నువ్వంటే చాలా ఇట్టమే బాబు నాకు. రా, ఇంటి దగ్గర దింపెత్తాను. సర్లే కాని ఓసారి అటు వస్తావా? నీతో మాట్లాడాలి. ఏంటి తోటలోకే? దాన్ని మాట్లాడడం అనరే, పోట్లాడడం అంటారు. రాబే. రాబేనా? ఏంటే నీ మాటలో తేడా కొడుతుంది. నేనంటే నీకు ఇష్టమా కాదా? చాలా ఇష్టమే. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? ఇష్టమని చెప్పాను కానీ పెళ్లి చేసుకుంటాను చెప్పలేదే. నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇష్టం అంటావు, పెళ్ళంటే పారిపోతావు. అసలు నీ ఉద్దేశం ఏంట్రా? నీకు నిజం చెప్పనా? చెప్పు. ప్రేమ అనేది సముద్రంలో అలలాంటిది, అలా కదులుతూనే ఉంటది, ఒక్కచోట ఆగదు. ఈరోజు నువ్వు, రేపు ఇంకొకరు. మనస్సుకు తాకిన ప్రతి ఒక్క అమ్మాయిని ప్రేమిస్తూనే ఉంటాం. అది ఒక్కరవ్వచ్చు, ఇద్దరవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు. ఇది నగ్న సత్యం. కానీ ఏ నా కొడుకు ఒప్పుకోడు. ఇన్నరగా అందరూ అంతే, కానీ బయటికి మాత్రం నటిస్తా ఉంటారు. నేను అలా కాదు. నా మనసుకు తాకిన ప్రతి ఒక్క అమ్మాయిని ప్రేమిస్తూనే ఉంటా. అంటే నువ్వెంతమందిని పెళ్లి చేసుకుంటావు? పెళ్ళి అంటే జీవితం, జీవితాంతం కలిసి బ్రతికే ప్రయాణం. అది ఒకేసారి పెళ్ళనే మాటతో ముడిపడుతుంది, చావుతో విడిపోతుంది. పెళ్ళంటే ఒక కట్టుబాటు, పెళ్ళంటే ఒక బాధ్యత. అలా నా బాధ్యతను గుర్తు చేసి నా మనసుని కదిలించే అమ్మాయి కలిసినప్పుడు తప్పకుండా చేసుకుంటా. అప్పటి వరకు చేసుకోను. ఏంట్రా కబుర్లు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? రౌడీజం చేస్తున్నావేంటే? రగిలిపోతుంది లోపల. రారా, నీ ఎంత తెలుస్తాను ఈ రోజు. ఓరు బాబు, ఇది రెచ్చిపోతుంది, తప్పించుకోవడం బెటర్. రేయ్, నువ్వేంట బాబు నా ఎంట పడ్డావు? నీకు దండం పెడతా, నన్ను వదిలే. ఓరు బాబాయ్, ఇదేంటి ఇలా తగులుకుంది? అమ్మాయిలు వెక్స్ అయితే మనం మిక్స్ అయిపోకూడదు.
ఏంటి ఎలా కదులుతుంది? నా బాధ్యతను గుర్తు చేసే అమ్మ ఇదేనేమో. ఏయ్! హలో, ఏయ్! అదేంటి నువ్వు చేసిన పనికి నేను కదా కొట్టాలి, రివర్స్ లో నువ్వు కొట్టావేంటి? నన్ను ఎందుకు బతికించావు? నీ ప్రాబ్లం ఏంటి? అందరికీ చెప్పడానికి ఇది ఫంక్షన్ కాదు. పర్వాలేదు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, ఏమైంది? నాకు బతకాలని ఆశ లేదు, దయచేసి వదిలేయండి. నీకు దండం పెడతాను. చూడు, ప్రతిరోజు ఉదయించే సూర్యుడు మనకు వెలుగునిస్తాడని మనం అనుకుంటాం. ఆయన ప్రయాణం ఆయన చేస్తున్నానని ఆయన అనుకుంటాడు. ఆయన ప్రయాణం మనకు వెలుగునిస్తుంది. అలాగే నా ప్రయాణంలో నీకు ఏదైనా దారి దొరకొచ్చు. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏమైంది నాన్న, అలా ఉన్నారు? ఈ పంట పండితే మొత్తం అప్పులన్నీ తీర్చేసి వచ్చే పంట మీద నీ పెళ్లి చేద్దాం అనుకున్నానమ్మా. కానీ పంట మొత్తం పురుగు తినేసి నాశనం చేసేసాయమ్మా. నాశనం చేసేసాయమ్మా, నాశనం చేసేసాయి. రేపు అప్పులోళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. అర్థం కావట్లేదు. జరిగిన దానికి మనం ఏం చేయగలం నాన్న? వచ్చే పంట మీద తీర్చేద్దాంలే. నువ్వు బాధపడకు నాన్న, నువ్వు అలా ఉండకు నాన్న. నాకు భయం వేస్తుంది. నాకు నువ్వు, నీకు నేను, అసలే అమ్మ కూడా లేదు నాన్న మనకి ధైర్యం చెప్పడానికి. విత్తనం వేయడమే రైతు చేతిలో పనమ్మా. ఆ తర్వాత అంతా ప్రకృతి వైపరీత్యమే. ఏవైనా జరగవచ్చు. వడగండ్లు రావచ్చు, వర్షాలు పడకపోవచ్చు, వీధురుగాలులు వీచొచ్చు, తుఫానులు కురవచ్చు, లేదా ఇప్పట్లా పురుగులే తినేయొచ్చు. అంతా భగవంతుడి దయ. ఈ భూతల్లిని నమ్ముకున్న రైతుకి ఆ ప్రకృతే శత్రువు అమ్మా. వచ్చే పంటైనా మన చేతికి వస్తుందని ఎలా చెప్పగలను చెప్పు? బాగా పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. మన కర్మలో ఏది రాసుంటే అదే జరుగుతుంది. నువ్వు వెళ్ళి పడుకో.